సృష్టి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి. ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోదరుడు వాసుపల్లి రవికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రవితో పాటు విశాఖ గేజీహెచ్కు చెందినటువంటి 3 వైద్యులను అధికారులు అరెస్ట్ చేశారు. సృష్టి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి. ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోదరుడు వాసుపల్లి రవికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రవితో పాటు విశాఖ కేజీహెచ్కు చెందిన 3 వైద్యులను అధికారులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక సృష్టి కేసులో విశాఖ కేజీహెచ్కి చెందినటువంటి వైద్యులను అరెస్ట్ చేశారు. అయితే ఇందులో వైసీపీ నేతలకు కూడా లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చూసుకుంటే విశాఖ ఏదైతే సృష్టి కేసుకు సంబంధించినటువంటి డాక్టర్ నమ్రత ఏదైతే ఉందో, నమ్రత కేసులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమే సృష్టించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ నమ్రతను కూడా అటు హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగించారు. విచారణ కొనసాగించినటువంటి నేపథ్యంలో 4 రోజులు ఆమెను కస్టడీకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసుల కస్టడీలో నమ్రత వివరించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా పోలీసులకు షాక్ గురి చేసినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ ప్రాంతానికి చెందినటువంటి విశాఖ కేజీహెచ్ లోని 3 వైద్యులు కూడా దీంట్లో ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 3 వైద్యులు కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నమ్రత కేసుకు సంబంధించి ఏదైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ లో ఒక డాక్టర్ రవికుమార్ అనేటటువంటి డాక్టర్ కూడా మాజీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుగా తెలిసింది. ఆయనతో పాటు మరో 2 మహిళా డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. వారిని కూడా హైదరాబాద్ అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీగల అయితే దొంగ కథలను చందాన నమ్రత కేసులో రోజుకో కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే గర్భం దాల్చినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ పిల్లలు లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసుకుని వారి నుంచి 30 నుంచి 50 లక్షల వరకు కూడా డాక్టర్ నమ్రత కలెక్ట్ చేసినట్లు కూడా పోలీసుల విచారణలో విచ్చిపోయే విషయాలన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా కేసులో కొత్త కోణం అయితే వెలుగు చూస్తుందని చెప్పుకొని ఎప్పటికప్పుడే పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా దీంతో లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నేతలకు సృష్టి హాస్పిటల్ సంబంధించిన కేసు విషయంలో లింకులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగానే కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ.